విజయవాడ కమిషనరేట్ లో సిపి రాజశేఖర్ బాబును కలిశారు నటి జయత్వాని. వేధింపుల కేసులో ఆమె లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. నటి ఫిర్యాదు మేరకు స్టేట్మెంట్ తీసుకున్నారు పోలీసులు. తన లీగల్ టీంతో సిపి ఆఫీస్లో కంప్లైంట్ చేశారు. విజయవాడ కమిషనరేట్ లో సిపి రాజశేఖర్ బాబును కలిశారు నటి జయత్వాని. వేధింపుల కేసులో ఆమె లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. నటి ఫిర్యాదు మేరకు స్టేట్మెంట్ తీసుకున్నారు పోలీసులు. తన లీగల్ టీంతో సిపి ఆఫీస్లో కంప్లైంట్ చేశారు ఆమె. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, విజయవాడ కమిషనరేట్ లో సిపి రాజశేఖర్ బాబును నటి జయత్వాని కలిశారు. వేధింపుల కేసులో ఆమె లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. నటి ఫిర్యాదు మేరకు పోలీసులు స్టేట్మెంట్ తీసుకున్నారు. తన లీగల్ టీంతో సిపి ఆఫీస్లో కంప్లైంట్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, మోడల్ కి సంబంధించినటువంటి వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. ఇందులో భాగంగానే ఆమె నేరుగా విజయవాడ పోలీస్ కమిషనర్ ని కలిసి ఫిర్యాదు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో జరిగినటువంటి భారీ సంఘటనకు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు అధికారిని కూడా నియమించారు. అందులో భాగంగానే ఆమెకి పూర్తి సెక్యూరిటీ కల్పించి భద్రత కల్పించి ఆమెని విజయవాడ తీసుకువచ్చి మరి ఆమెతో పోలీస్ కమిషనర్ మాట్లాడారు. అంతకుముందు ఆమె విచారణ అధికారి ముందు తన వివరాలను కూడా అందించారు. అప్పుడు జరిగినటువంటి ఘటనలకు సంబంధించి 2003, 2004 సమయంలో జరిగినటువంటి ఘటనలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఆమె పోలీసుల ముందు ఉంచారు. ఆమెకి సంబంధించినటువంటి ఆధారాలను కూడా పోలీసులకు అందజేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక ఆ డిజిటల్ ఎవిడెన్స్ లో భాగంగా ఆమె సెల్ ఫోన్స్ కావచ్చు, డిజిటల్ గ్యాడ్జెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని తిరిగి ఇవ్వలేదని చెప్పి ఫిర్యాదు చేశారు. వీటన్నిటిపైన కూడా ప్రస్తుతం విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదును ఆధారంగా చేసుకుని పోలీస్ కమిషనర్ స్వయంగా ఆమెను కలిసి మాట్లాడి భరోసా ఇచ్చే క్రమంలో భాగంగా ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేసింది. ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి అప్పుడున్నటువంటి గత ప్రభుత్వ పెద్దల వైఖరి, ఏపీఎస్లకు సంబంధించినటువంటి అంశం కూడా ముడిపడి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన పూర్తి స్థాయిలో దర్యాప్తుగా ఆదేశించినటువంటి నేపథ్యంలో ఈ ఘటన పైన బాధితురాలు స్వయంగా వచ్చి భరోసా కల్పించడం ద్వారా ఇలాంటి ఘటనల పైన ప్రభుత్వం సీరియస్ గా స్పందిస్తుంది అనేటువంటి సంకేతాన్ని ప్రజలకు పంపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఆమెను పూర్తి భద్రత విజయవాడ తీసుకొచ్చి ఫిర్యాదు తీసుకున్నారు. కేసు దర్యాప్తును కూడా వేగవంతం చేసినట్టుగా చెప్తున్నారు. సౌజన్య, రైట్, థ్యాంక్ యూ హరీష్.